హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ లహరి ఛానల్. ఇంకా ఈరోజైతే ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను చూడండి. ఇదైతే ఇంకా కూరగాయలలో రారాజు అయిన వంకాయను మనం రకరకాలుగా చేసుకుంటాం కదా. మసాలా గుత్తి వంకాయ ఫ్రై, కర్రీ, పచ్చడి ఎన్నో చేసుకుంటాం కదా. ఇంకా నేనైతే మసాలా గుత్తి వంకాయ అయితే మీకు చూపించబోతున్నాను చూడండి ప్రాసెస్. ముందుగా వంకాయలను బాగా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి. ఇంకా ఇప్పుడైతే మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూనే ఫ్రై కదా. ఇంకా అందులోకి వేరుశనగ గింజలు, అలాగే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసేసి ఈ మూడింటిని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఈ మూడింటిని వేయించుకున్న తర్వాత మనము ఎండు కొబ్బరి ముక్కలు చేసుకున్నది అయితే వేసుకోవచ్చు, లేకుంటే పొడి ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసి ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా లాస్ట్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఇంకా మొత్తం అన్నిటినీ ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత చూడండి మిక్సీ జార్లో తీసుకోవాలి అన్ని పల్లీలను. ఇంకా ఇవన్నిటిని తీసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ పలావ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అనేసి ఇక్కడే ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు, ఆనియన్స్ ఫ్రై చేసుకునేవి కూడా ఇందులో కొన్ని వేసుకోవాలి చూడండి. కొన్ని జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకా ఇందులోకి రుచికి సరిపడా కారం, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం చూడండి. ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా, మనకి కాడలు ఎక్కువ లేకుండా నేనైతే కొంచెం కట్ చేసుకున్నాను అన్నమాట, ఎక్కువ వద్దనేసి. ఇంక ఈ వంకాయనైతే ఇలా 4 పీసులు వచ్చేలాగా 2 ఘాట్లు అయితే పెట్టుకోవాలి చూడండి, చూపిస్తున్న విధంగా. ఇవి లోపల పురుగులు ఉంటాయండి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకొని మసాలా పెట్టుకోవాలి చూడండి. ఇంక ఇలా బాగా చేత్తో అయితే బాగా నీట్గా స్టఫ్ అవుతుంది అనమాట వంకాయలోకి. ఇలా బాగా చేత్తో ఏలుతో ఒత్తుకుంటూ బాగా స్టఫ్ చేసుకోండి చూడండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా బాగా ఒత్తుకుంటూ పెట్టుకోవాలి మసాలా. ఇంకా అన్ని వంకాయలకు అంతే ఇలా ఘాట్లు పెట్టుకొని ఇంకా మసాలా మొత్తం బాగా పెట్టుకోవాలి వంకాయలలోకి చూడండి. ఒకసారి పెట్టంగానే ఫుల్ కాదు, మనం చేత్తో ఇలా ఒత్తుకుంటూ మళ్ళీ ఒకసారి దీంట్లోకి మసాలా పెట్టి నీట్గా మొత్తం వంకాయ నిండా పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ చూడండి. ఇలా పెట్టుకొని అన్నీ రెడీగా అయితే పెట్టుకున్న తర్వాత ఇంక ఈ మసాలా ఉంది కదా, ఇదేం వేస్ట్ కాదని మనము ఇది వంకాయ మసాలా కర్రీ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం వెడల్పాటి కడాయి తీసుకుంటే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చూడండి, ఇవైతే చిన్న ఉల్లిపాయలు, ఇవి కట్ చేయకుండా ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా మంచి అరోమ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలు, అన్నిటినీ వేసేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి చూడండి. ఇలా మొత్తం ఆయిల్ బాగా వంకాయలకు పట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి చూడండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అయితే ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇవి ఒక సైడ్ కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా అడుగంటకుండా కొంచెం మందపాటి గిన్నె ఉంటేనే బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది. ఇంకెప్పుడైతే మనం మసాలా మిక్సీ గిన్నెలోంచి పక్కకు తీసుకొని అదే మిక్సీ జార్లో 2 టమోటాలను కూడా వేసి మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి చూడండి. ఇలా ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఇంకా వంకాయలను ఒకసారి కలిపి ఇంకా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి.
చూడండి, ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకొని వంకాయలకు బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఇంకా వంకాయలలో వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇక్కడైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనం మసాలాలో అయినా వేసుకోవచ్చు. అన్ని గింజలు వేయించుకున్నాం కదా, అందులో నేనైతే అక్కడ వేయలేదు, ఇక్కడ వంకాయలలో వేసాను కదా. ఇంక ఇలా పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా మగ్గిపోయి. ఇలా మగ్గిపోయిన తర్వాత మిగిలిపోయిన మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపాలి. ఈ ప్రాసెస్ బాగా కలుపుకుంటేనే వంకాయ అడుగంటకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇంకా ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. మనకి మసాలా గుత్తి వంకాయ కొద్దిగా గ్రేవీగా ఉండాలి కదా, అందుకోసమని ఒక కప్పు వాటర్ అయితే వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇంకా చూసేద్దాం. మూత పెట్టిన తర్వాత చూడండి, బాగా ఉడుకుతుంది కదా, ఆయిల్ పైకి తేలుతుందంటే మనకి మసాలా బాగా ఉడికిందని అర్థం అండి. ఇంక ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపి ఇందులోకి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. బాగుంటుంది గుత్తి వంకాయలో బెల్లం వేసుకోవడం వలన. నచ్చని వాళ్ళు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చూడండి, ఇంకా లాస్ట్లో అయితే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయింది కదా. ఇంకా లాస్ట్లో కొంచెం పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి ఇంకా 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. ఇంకొక నిమిషం తర్వాత అయితే కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ. చూడండి, ఇది బగారన్నంలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది. నార్మల్ బిర్యానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, గుమగుమలాడిపోతుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఇంకా ఇది కూడా రైతా. ఇంకా మా లంచ్ అయితే ఇదండి, లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చికెన్ మటన్ బోర్ కొట్టినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకోవడం వలన చికెన్ మటన్ అవేం పని పడవు. దీని ముందర చాలా బాగుంటుంది. ఇంకా రారాజు కదా వెజిటేబుల్లో, అందుకే గుత్తి వంకాయ కర్రీ ప్రతి ఒక్కరు చేసుకొని తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. చూడండి, ఎంత బాగుంది కదా, వట్టి వంకాయని తినేయచ్చు కొరుక్కొని అలా. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఏమేమి వీడియోస్ ఉన్నాయో. బాయ్, మళ్ళీ కలుద్దాం.